అందరికీ నమస్కారం. నేనండి మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఉన్నాం. ఎక్సర్సైజ్ 9Dలో సెకండ్ రోమన్లో సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం మన ముందు రెడీగా ఉంది. ఈ పర్టిక్యులర్ బిట్లో ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెన్షియేషన్సే చేస్తాం. మీకు ఈ y డబుల్ డాష్ కనపడుతూనే ఉంది అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్సే చేస్తాం. కాకపోతే వే ఆఫ్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇవి. సో మనం ఒక్కొక్క ప్రాబ్లం కంప్లీట్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ వన్, ఇఫ్ y ఈక్వల్ టు ax టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ bx టు ద పవర్ ఆఫ్ -n దెన్ x స్క్వేర్ y డబుల్ డాష్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ y అని ప్రూవ్ చేయమన్నారు. సో తీసుకుందాం. y ఈక్వల్ టు ఇచ్చింది ఏంటి, ax పవర్ n ప్లస్ 1 ప్లస్ bx టు ద పవర్ ఆఫ్ -n. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేయాలంటే డైరెక్ట్ కుదరదు కదా, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ చేయాలి ఫస్ట్ ముందు. సో y డాష్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఎట్లా అప్లై చేస్తాం, ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ అలానే రాస్తాం. ఎక్స్ పవర్ n ప్లస్ 1, ఎక్స్ పవర్ n ప్లస్ 1కి డెరివేటివ్ ఏం రాయాలి, n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. దీనికి ఇంటర్నల్ డెరివేటివ్ అక్కర్లేదు కదా, ఇక్కడ ఉన్నది ఎక్సే కాబట్టి దీనికి ఇంటర్నల్ డెరివేషన్స్ అక్కర్లేదు. ప్లస్ బి కాన్స్టెంట్, బీని పక్కన పడేయండి, మైనస్ ఎన్ ముందుకు వస్తుంది, మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా అప్లై చేస్తాను డైరెక్ట్గా. సో ఇది y డాష్. y డాష్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది కదండి, ఇంటూ ఎన్ మైనస్ బి ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1. ఇది y డాష్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేయండి. y డబుల్ డాష్ ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ కదా, ఇప్పుడు దీన్ని ఇలా నుంచండి, ఏ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, రైట్. సో n ముందుకు వస్తుంది, ఎక్స్ పవర్ n మైనస్ 1 ఉంటుంది, మైనస్ బి ఇంటూ bn ఇంటూ n కూడా ఉంది కదా ఇక్కడ, n కూడా రాదు, bn ఇంటూ ఇప్పుడు చెప్పండి, ఎక్స్ పవర్ n అనుకోండి, ఇదంతా n అనుకోండి, n ఇంటూ ఇప్పుడు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 ఇలా కూడా రాయండి, మైనస్ కామన్ తీసి మైనస్ ఆఫ్ n ప్లస్ 1 అని రాద్దాం. మైనస్ n మైనస్ 1ని మైనస్ ఆఫ్ n ప్లస్ 1 రాయచ్చు కదా. చెప్పండి, ఎక్స్ పవర్ ఇదంతా n అనుకోండి, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 రాయాలి. n ఇంటూ అంటే మైనస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. జాగ్రత్తగా రాయండి, ఈ ప్లస్లు మైనస్లే చాలా ఇబ్బంది పెడతాయి మనల్ని, మనం ఎలర్ట్గా లేకపోతే మనల్ని దెబ్బ కొట్టేవి కూడా అవే, రైట్. సో y డబల్ డాష్ ఈక్వల్ టు, మీరే కాదు నేను కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఎవరిదైనా మిస్టేక్ అవుతుంది, జాగ్రత్త చేద్దాం. ఏ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్, బి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఇది ఎంత అవుతుంది, మైనస్ ఎన్, ఇది మైనస్ 1 కదండి, మైనస్తో మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది మైనస్ 1 కదా, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అయిపోయింది, y డబల్ డాష్ చేసాం. ఒక్కసారి రైట్ సైడ్ చూడండి, n ఇంటూ ఎన్ ప్లస్ 1, n ఇంటూ ఎన్ ప్లస్ 1 కామన్ తీయటానికి సిద్ధంగా ఉంది. సో y డబల్ డాష్ ఈక్వల్ టు n ఇంటూ ఎన్ ప్లస్ 1ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది ఏ ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ బి ఎక్స్ పవర్ మైనస్ n మైనస్ 2. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఊరికి ఎటు చూస్తున్నాను అంటే మనం ఏమి ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దట్ అన్నారు, ఇదంతా మనం ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్, ఈ రోమన్ అంతా మనకు ఆన్సర్ ఏం రావాలనేది అక్కడే ఇస్తారు. సో మనం చేసే ఈ ప్రాసెస్ అంతా దీని వైపు నడుస్తుందా లేదా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, n ఇంటూ ఎన్ ప్లస్ 1 కామన్ వచ్చిందా, ఆ n ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇక్కడ వచ్చేసింది కూడా. సో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఒక టర్మ్ మనకు కనిపిస్తుంది, అంటే మనం ఆన్సర్కి దగ్గర పడుతున్నామని అర్థం, రైట్. n ఇంటూ ఎన్ ప్లస్ 1 పక్కన y ఉంది, అంటే ఇక్కడ ఉన్నది ఈ ప్లేస్లో అక్కడ y ఉంది, అంటే ఇది y అవ్వాలి.
ఇప్పుడు ఆలోచించండి, ఇది దీని బదులు ఇప్పుడు రాయొచ్చా వై అని? రాయకూడదు, ఎందుకంటే వై అంటే ఇది ax⁻n+1 bx⁻−n, ఇది వై, ఇది కాదు కదా వై. సో దీన్ని వై చేయాలంటే ఏం చేద్దాం? ఇంకా ఆలోచించండి. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ y∬ ఉంది, ఇక్కడ y∬ ఉంది, కానీ ఇక్కడ y∬కి ముందేముంది? x² ఉంది. అంటే ఇక్కడ మనం x²తో మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందని మనకు అర్థమవుతూనే ఉంది కదా. x² y∬ రావాలంటే ఇక్కడ x²తో మల్టిప్లై చేయాలి. సో ఒక ఈక్వేషన్ ఇప్పుడు మనం ఒక సైడ్ మల్టిప్లై చేయం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? లెఫ్ట్ సైడు రైట్ సైడు x² మల్టిప్లై చేద్దాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ సెట్ అయిపోతుంది. చూద్దాం రైట్ సైడ్ ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. x² y∬ ఈక్వల్ టు x² ఒక స్టెప్ రాస్తాను నేను, n+1 ax⁻n−1 bx⁻−n−2. సో x²తో రెండు వైపులా మల్టిప్లై చేస్తాం. మీరు రాయొచ్చు ఈ స్టెప్స్, మల్టిప్లై విత్ x² ఆన్ బోత్ సైడ్స్, మీరు రాసేసుకోండి. సో x² y∬ ఈక్వల్ టు ఈ n+n+1 ఇలానే ఉంచండి, పాపం దాన్ని ఏమనకండి. x²ని ఇప్పుడు లోపలికి పంపించండి. x² ఇది మల్టిప్లై చేయాలి, x² ఇది మల్టిప్లై చేయాలి. సో ax⁻n−1 x² ప్లస్ bx⁻−n−2 x². సరే, x² y∬ ఈక్వల్ టు n+n+1 ఇది xే, ఇది xే, బేసెస్ సేమ్, ఎక్స్పోనెంట్స్ని కలపండి. ax⁻n−1+2 n+1 అవుతుంది కదండి. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. ఇది +2 కాబట్టి n-1+2 అంటే n+1 మిగులుతుంది. అలాగే bx⁻−n−2 మళ్ళీ +2 కలపాలి కదా. ఇక్కడ కూడా బేసెస్ ఏమున్నాయి? ఇంటూ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ఆలోచించండి ఏమొస్తుంది అక్కడ? 2 - 2 క్యాన్సిల్ అవుతుంది. సో -n మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఇది y అవుతుందో కాదు. అయిందా? ax⁻n+1 bx⁻−n bx⁻−n. సో ఏమైంది? ఆన్సర్ కంప్లీట్ అయింది. n+n+1 y. దట్స్ ఆల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చెప్పాను కదా, కొంచెం డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి ఇందులో. అవే డెరివేటివ్స్, అవే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్. కాకపోతే మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ప్రూవ్ చేయమన్నది మనకు అక్కడ కనపడుతుంటుంది కాబట్టి మన ప్రాసెస్, మన దారి అటు పోతుండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. రైట్, ఈ ప్రాబ్లం సంగతి చూద్దాం ఇప్పుడు మనం. y = a cos x ప్లస్ b ప్లస్ 2x sin x. రైట్, ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ y' ఈక్వల్ టు ఒక్కొక్క టర్మ్ చేయాలి కదండి. a cos x యొక్క డెరివేటివ్ a పక్కన పెట్టేస్తే cos xకి -sin x. సో ఈ డెరివేటివ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫంక్షన్ అండి, కాన్స్టెంట్ కాదు. ఇందులో x టర్మ్ ఉంది చూడండి, b + 2x. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. సో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూవీ రూల్ అప్లై చేయొచ్చు. యాక్చువల్గా కాన్స్టెంట్, ఇది మొత్తం కాన్స్టెంట్ అయినా కూడా యూవీ రూల్ అప్లై చేయొచ్చు. మీకు గమ్మత్తు విషయం తెలుసా? ఏ cos xలో ఏని u అని, cos xని v అని అనుకొని యూవీ రూల్ అప్లై చేయొచ్చు, కానీ వేస్ట్ అవుతుంది. చేసినా మీకు ఇదే వస్తుంది, డబల్ పని అవుతుంది. సో పర్టికులర్గా ఏదైనా ఫంక్షన్ అయితేనే మీరు యూవీ రూల్ అప్లై చేయండి. కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్ పక్కన పడేసి cos xకి -sin x రాస్తాం. అట్లా జనరల్గా మనం అలవాటు చేసుకుని తింటే, కానీ ఇందులో కూడా యూవీ రూలే యాక్చువల్గా ఉంది. సో ఇదైతే ఫంక్షన్స్ కాబట్టి యూవీ రూల్ అప్లై చేద్దాం. b + 2x పక్కన పడేయండి. b + 2x ఇంటూ sin xకి డెరివేటివ్ cos x. ఈసారి sin xని పక్కన పెట్టేద్దాం. sin xని పక్కన పెట్టేస్తే b + 2xకి డెరివేటివ్, bకి 0, 2xకి 2. రైట్, దీన్ని కొంచెం సర్దుదామా? y' ఈక్వల్ టు, గమనించండి ఇక్కడ sin x ఉంది, ఇక్కడ sin x ఉంది. సో sin x టర్మ్స్ని కంబైన్ చేద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది? sin x కామన్ తీస్తున్నా. ఇక్కడ sin x కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది 2, ఇక్కడ మిగిలేది -a ఇంటూ కామన్ తీసిన sin x పక్కన రాస్తున్నాను. ముందు రాయకుండా వెనక రాస్తున్నాను, అంతే. అర్థమైందా? నేను డైరెక్ట్గా రాశాను. 2 ఇక్కడ మిగులుతుంది, ఇక్కడ మైనస్ మిగిలింది, a మిగిలింది, -a sin x ప్లస్ b + 2x ఇంటూ cos x. ఇక్కడికి ఇదేంటి? y'. సో మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కాబట్టి y'' చేద్దాం. y'' అంటే, సో ఇక్కడ చూడండి, ఇది ఫంక్షన్ కాదు, 2 - a, ఇదంతా కాన్స్టెంటే కాబట్టి దీన్ని పక్కన పడేయండి. 2 - a ఇంటూ sin xకి డెరివేటివ్ cos x. కానీ ఇది ఫంక్షన్, ఇది ఫంక్షన్, దీనికి యూవీ రూల్ అప్లై చేద్దాం.
ఫస్ట్ ఏం చేద్దాము, బీ ప్లస్ 2x పక్కన పడేయండి, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఈసారి కాస్ ఎక్స్ పక్కన పడేయండి, బీ ప్లస్ 2xకి డెరివేటివ్ 2. సో ఇప్పుడు కూడా కంబైన్ చేద్దామా, ఇది కాస్ టర్మే ఇది కాస్ టర్మే, కాస్ టర్మ్ని కంబైన్ చేద్దాం, వై డబల్ డాష్ ఈక్వల్ టు అట్లా కంబైన్ చేద్దామా, లేదు అంటే ఇంకో పని చేద్దామా, మనం ఏ కాస్ ఎక్స్ వై డబల్ డాష్ మైనస్ వై. ఓ పని చేద్దాం దీన్ని, మనమైతే ఇది కదా తెప్పించాల్సింది, వై డబల్ డాష్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ ఎక్స్ తెప్పించాలి. మనం ఒక్కన్నా అటేయాలండి, మనం ఏటో చేసుకుంటూ పోతే అసలు ఏం తెప్పించాలని మనకు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. సో వై డబల్ డాష్ని వై రెండింటికి కలిపితే 4 కాస్ ఎక్స్ రావాలి, అంతే కదా దాని అర్థం. సో వై డబల్ డాష్ మన దగ్గర ఉంది, వై మన దగ్గర ఉంది, ఈ రెండు కలిపామనుకోండి ఖచ్చితంగా 4 కాస్ ఎక్స్ వస్తుంది. ఇది ఒక పద్ధతి మనం చేయొచ్చు డైరెక్ట్గా, ఇది అందరికీ అర్థమైపోతూనే ఉంది. వై డబల్ డాష్ మన దగ్గర ఉంది, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి రాస్తాం, రెండు కాసుల్ని కలిపి ఒకటే సింగిల్ కాస్ టర్మ్ రాస్తాం, ఆ వచ్చిన వై డబల్ డాష్ని వైని కలుపుతాం, కలిపితే క్యాన్సిల్ అయ్యి మిగిలింది 4 కాస్ ఎక్స్ ఉంది. ఇది డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది కదా. లేదు అంటే ఇందులో నుంచే వైని తయారు చేయొచ్చు. చూడండి, 2 మల్టిప్లై చేయండి, 2 ఇంటూ కాస్ ఎక్స్, 2 కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ ముందు రాయండి మైనస్ బి ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ 2 కాస్ ఎక్స్ 2 కాస్ ఎక్స్ 2 కాస్ ఎక్స్ 4 కాస్ ఎక్స్. ఇక్కడికి అయిపోయిందా, ఇది వై డబల్ డాషా, వై డబల్ డాష్ ఉంది, రైట్ సైడ్ 4 కాస్ ఎక్స్ ఉంది. ఇక ఒక్కసారి ఇది చూడండి, ఈ టర్మ్ వరకు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కలిపేసాం కదా, ఈ రెండు కలిపితే కదా 4 కాస్ ఎక్స్, ఈ రెండు చూడండి మైనస్ కామన్ తీయండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. మైనస్ కామన్ తీస్తే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్, వై డబల్ డాష్ ఈక్వల్ టు 4 కాస్ ఎక్స్ మైనస్ ఇదంతా వైయే కదండి, ఇది ఎవరు నథింగ్ బట్ వైయే కదా. సో మైనస్ వై, ఆ మైనస్ వై తీసుకొచ్చేయండి, వై డబల్ డాష్ ప్లస్ వై ఈక్వల్ టు 4 కాస్ ఎక్స్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్, ఇట్లా వచ్చేసాం. దీనికన్నా ఈజీ నేను చెప్పింది ఫస్ట్, నేను చేసిన దానికన్నా నేను చెప్పింది ఈజీ, కొంచెం లెంగ్తీ అయినా కూడా. ఇప్పుడు ఈ వై డబల్ డాష్ని చూసారా, ఇక్కడ నేను చేసే ఈ స్టెప్ ఉందా, ఈ వై డబల్ డాష్, ఈ కాస్ టర్మ్ కంబైన్ చేయండి, అంటే కామన్ తీయండి, కాస్ కామన్ తీస్తే 2 మైనస్ ఏ ప్లస్ 2 అంటే 4 మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ నేను రాస్తాను, ఈ ఒక్క స్టెప్ రాస్తాను, వై డబల్ డాష్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కామన్ తీస్తే 2 ప్లస్ 2 4 మైనస్ ఏ కాస్ ఎక్స్ 4 మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ బి ప్లస్ 2x ఇంటూ సైన్ ఎక్స్. ఇది వై డబల్ డాష్. దీని కింద వై రాయండి, వై అంటే ఏది, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి ప్లస్ 2x సైన్ ఎక్స్ రాసి ఇవి రెండు యాడ్ చేశారు అనుకోండి, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఇందులో ఏ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 కాస్ ఎక్స్ మిగులుతుంది. ఇంకా 4ని సెపరేట్ చేయండి, 4 కాస్ ఎక్స్ ఏ కాస్ ఎక్స్ సెపరేట్ చేస్తే ఏ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 కాస్ ఎక్స్ మిగులుతుంది, ఆన్సర్ అయిపోతుంది అట్లా. సో అదొక పద్ధతి, ఇదొక పద్ధతి, మీ ఇష్టం, మీకు ఏది మంచిది అనిపిస్తుందో. నేను ఈజీ అంటున్నా అంటే అది నాకు సంబంధించినవి మీకు ఉండాలని లేదు కదా. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో y ఈక్వల్ టు 6 ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ bx హోల్ ఇంటూ e పవర్ 3x ఈక్వల్ టు e పవర్ 3x, దెన్ y డబల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 54x ప్లస్ 18. ఈ ప్రాబ్లమ్ని కూడా మనం రకరకాల మెథడ్స్లో చెప్పచ్చు, కానీ నేను మీకు చెప్పే మెథడ్స్ చూడండి, మీకు ఈజీగా అప్రోచ్ అయ్యే మెథడ్స్ అయితేనే నేను చెప్తాను. దీనికి స్మార్ట్ వేలో ఇంకో మెథడ్ ఉంటుంది, కానీ అది సబ్స్టిట్యూషన్స్ చేయాలి, అంటే ఒక టర్మ్ బదులు ఇంకో టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సబ్స్టిట్యూషన్స్ వల్ల కొద్దిగా ఈజీ అవుతుంది, కానీ నేను మీకు ఆ ట్రబుల్ ఇక్కడ. ఇప్పుడు నేనే ఉందండి, మీరైనా చెప్పచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీరేం చెప్తారు, ఇక వై డబల్ డాష్ని మైనస్ 6y డాష్ని ప్లస్ 9yని ఈ 3 కలిపితే ఇది ఆన్సర్ రావాలి అనే కదా మనల్ని క్వశ్చన్ అడిగింది అక్కడ. అంతే చేస్తాం, వై డబల్ డాష్ కనుక్కుంటాం, వై డాష్ కనుక్కోవటం ఏంటి, వై డాష్ కనుక్కుంటేనే నెక్స్ట్ వై డబల్ డాష్ కనుక్కుంటాం. ఇప్పుడు వై డబల్ డాష్ కనుక్కున్నామంటే వీళ్ళు ముగ్గురు ఉన్నట్టే, వై మన క్వశ్చన్లోనే ఇచ్చాడు, వై మనకుంది, వై డాష్ కనుక్కుంటాం.
వై డబల్ డాష్ కనుక్కుంటాం. సో వై డబల్ డాష్ని ఇక్కడ, వై డాష్ని ఇక్కడ, వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం సింప్లిఫై చేస్తే క్యాన్సిల్ అయ్యేవి క్యాన్సిల్ పోరు, చక్కగా ఇది మిగులుతుంది. క్లియర్గా ఉంది మన దారి, ఇందులో ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేవు. ఇది కాకుండా ఆల్టర్నేట్ మెథడ్ ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది కొంచెం. కానీ అది మీకు ఖచ్చితంగా ప్రాబ్లం చేసేవాళ్ళకు కొంతమంది ట్రిక్కీ పర్సన్స్కి ఇబ్బంది కలుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ టర్మ్నే ఇక్కడ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి అనే డౌట్ వస్తుంది. మీ దగ్గర ఆల్టర్నేట్ మెథడ్ ఉంటే, అది మీరు సబ్స్టిట్యూషన్ పద్ధతిలో చేసే మెథడ్ ఉంటే మీకు ఆ డౌట్ వస్తుంది. సో అది బట్టే విధానం కూడా అవుతుందండి. కరెక్ట్గా మనం బట్టి పెట్టాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అని. సో ఆ పద్ధతులు మనం వద్దు, మన క్లారిటీగా ఉన్న రూట్లో వెళ్ళిపోదాం. ఇదిగో వై తీసుకుంటున్నా, వై ఈజ్ ఈక్వల్ టు 6x+1 ప్లస్ a ప్లస్ bx ఇంటూ e⁻3x. ఇది వై డాష్ కనుక్కుంటా. వై డాష్ అంతా, వై డాష్ అంటే ఏం చేస్తాం, దీనికి డెరివేటివ్ చేస్తాం మనం. 6 కాన్స్టెంట్ అంతే కదా, 6x+1, 6 కాన్స్టెంట్ పక్కన పడేస్తాం. x+1కి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, xకి 1, 1కి 0. సో ఫైనల్గా లోపల డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. 6 కాన్స్టెంట్ బయటే ఉంది, రైట్. ఇది పక్కన పెట్టండి. ఇది కూడా ఇందాకలాగానే యూవీ రూల్ అండి. ఇది ఫంక్షన్ ఎక్స్ ఉంది, ఇది ఫంక్షనే. సో యూవీ రూల్ అప్లై చేద్దాం. a ప్లస్ bx పక్కన పెట్టండి, e⁻3xకి డెరివేటివ్ e⁻3xే, మళ్ళీ 3xకి డెరివేటివ్ చేస్తే 3 ఇంటర్నల్ డెరివేటివ్, ప్లస్ యూవీ రూల్ అప్లై చేస్తున్నా. ఇది పక్కన పెట్టా, దీన్ని డెరివేటివ్ చేసా. ఇప్పుడు ఇది పక్కన పెట్టాలి కదా, e⁻3xని పక్కన పెట్టి a ప్లస్ bxకి డెరివేటివ్ b, aకి 0, bxకి b, ఓకేనా. b వచ్చింది, రైట్, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. ఇలానే చేయండి. నెక్స్ట్ 6 ప్లస్ a ప్లస్ bx ఇంటూ, దీన్ని కొంచెం మంచిగా రాద్దాం, ప్లస్ ఇక్కడ రాసి 3 ఇక్కడ ముందు రాస్తున్నాను. 3 ఇంటూ a ప్లస్ bx ఇంటూ e⁻3x ప్లస్ be⁻3x. ఇది వై డాష్, వై వచ్చింది, వై డాష్ వచ్చింది. వై డబల్ డాష్ ఈక్వల్ టు, సో దీనికి డెరివేటివ్ చేద్దాం మళ్ళీ. సో 6కి డెరివేటివ్ ఉండదు, 0. సో ఇది అయిపోయింది, దీంతో పని లేదు. సో 3 ఇలానే ఉంచి, ఏమండి ఇది యూవీ రూల్ అప్లై చేయాలండి, యూవీ. సో పైన చేసినట్టే వస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనం అప్లై చేసాం కాబట్టి మనకి బెనిఫిటే కదా. ఇప్పుడు ఇదే కదా, దీనికి యూవీ రూల్ అప్లై చేస్తే వచ్చిందేనా ఈ పార్ట్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, కాపీ పేస్ట్, మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. సేమ్ టర్మ్కి యూవీ రూల్ కదా. సో ఈ 3 తప్ప ఈ టర్మ్ అంతటిని కాపీ చేస్తున్నాను. ఇది a ప్లస్ bx ఇంటూ e⁻3x ఇంటూ 3ని ఇక్కడ ముందు రాస్తున్నాను, ప్లస్ be⁻3x. ఏం చేశానో అర్థమైందా మీకు. 6కి డెరివేటివ్ 0, 3 ఇక్కడ రాసేసాను కాన్స్టెంట్. ఈ రెండింటికి యూవీ రూల్ అప్లై చేస్తే ఇది వస్తుంది, అక్కడ ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి రాశాను. నెక్స్ట్ దీనికి డెరివేటివ్ ఉంది ఇంకా, b కాన్స్టెంట్ ఎలాగో పక్కన పెట్టేస్తాం. e⁻3xకి డెరివేటివ్ e⁻3xే, 3xకి డెరివేటివ్ చేస్తే 3 వస్తుంది. ఇదిగో వై డబల్ డాష్ చక్కగా వచ్చేసింది. 3ని మల్టిప్లై చేయండి వై డబల్ డాష్లో, బయట ఎందుకు పాపం, బయట ఎందుకు, 3 3s are 9 ఇంటూ a ప్లస్ bx ఇంటూ e⁻3x ప్లస్ 3be⁻3x ప్లస్ 3be⁻3x. సో ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి కలిపేసేయండి. వై డబల్ డాష్ ఈక్వల్ టు 9 ఆఫ్ a ప్లస్ bx e⁻3x ప్లస్ 6be⁻3x. అది విషయం. ఇగో మనల్ని ఏం చేయమన్నాడు మనం అది చేద్దామండి. మనం ఇంకేం ఆలోచించొద్దు, పెద్దవాళ్ళు ఏం చెప్పారో మనం అది ఆలోచించకుండా చేసేద్దాం. మంచిగా చెప్తారు కదా, వై డబల్ డాష్. సో వై డబల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y, మూడింటిని కలుపుతాం. సో రాస్తున్నా, వై డబల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు, సో వై డబల్ డాష్ అంటే ఇదే 9 ఆఫ్ a ప్లస్ bx e⁻3x ప్లస్ 6be⁻3x. ఇది వై డబల్ డాష్ మైనస్ 6 ఇంటూ వై డాష్. సో మైనస్ 6 ఇంటూ వై డాష్, వై డాష్ వై డాష్ వై డాష్ వై డాష్, ఇదిగో వై డాష్, ఇదే కదా వై డాష్. సో రాయండి, 6 ప్లస్ 3 ఇంటూ a ప్లస్ bx ఇంటూ e⁻3x ప్లస్ be⁻3x.
సో వై డబల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ప్లస్ 9y, ఇదిగో y, మనకి ఇచ్చిన క్వశ్చనే y. 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్. కొంచెం లెంగ్దీగా అవుతుంది కానీ ఏమవుతుంది అనుకుంటున్నారు, అన్నీ క్యాన్సిల్ అవుతాయి, మీరేం కంగారు పడకండి, క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ ఇంత చిట్టి ఆన్సర్ ఉంది అంటే అర్థం ఏంటి, గట్టివని పోయినాయి అని అర్థం. పక్కన ఎవరు డీజేలు పెట్టారు. ఇక మీకు మళ్ళీ పదే చెప్తున్నాను, శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ టైము, మనం ఎవరిని ఆపలేము, మనమే అడ్జస్ట్ అయిపోదాం. దయచేసి క్లాస్ ఏవేనండి, వెనకాల నేనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను అనుకోండి, వీడియోలో పెడుతుంటారు కదా సరదాగా, నాకే బిజీగా ఉండి పెట్టడం వదలేం పెట్టాను అనుకోండి తప్ప. అదేంటి సార్ మీ ఇంట్లో గృహలక్ష్మి సీరియల్ వస్తుందా, మొన్న ఎవరు కామెంట్ పెట్టారు, గృహలక్ష్మి సీరియల్ను చూడొద్దని ఆపితే మా గృహలక్ష్మి ఈ వీడియోలు చేయొద్దని ఆపుతారు. కాబట్టి అవి నేను ఆపలేను, ఏవి మన చేతిలో ఉన్నవే మనం చేయగలుగుతాం. సో మన ఇంట్లో గృహలక్ష్మి మన మాట విన్నప్పుడు ఎవరింట్లోనో పెళ్ళి ఆపండి ఆపుతారా, సౌండ్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి మళ్ళీ దాని గురించి కూడా కామెంట్లు పెట్టకండి, అర్థం చేసుకోండి, ఓకేనా. ఏం చేద్దాం, ఇక్కడ 6 మల్టిప్లై చేద్దాం, 9 మల్టిప్లై చేద్దాం, ఆ పని ఉంది కదా. సో ఈ టర్మ్స్ కొంచెం దూరంగా రాస్తాను నేను ఇక్కడ. ఇగో ఓ పని చేద్దామా, ఇక్కడ ఇరికిచ్చిన టర్మ్స్ని వెడల్పుగా రాస్తా, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు ఎవరెవరు ఉంటారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను ఇది తీసి వెడల్పు రాస్తాను, క్లమ్జీ అవుతుంది, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది 9 ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ 6b ఈ పవర్ 3x మైనస్ 6 ఇంటూ 6 మైనస్ 36 మైనస్ 6 ఇంటూ 3 మైనస్ 18 ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x మైనస్ 6 ఇంటూ బిఎక్స్ మైనస్ 6b ఈ పవర్ 3x. సో మైనస్ 6తో ఇంటూ చేస్తాను, నెక్స్ట్ 9తో ఇంటూ చేస్తాను, లైటింగ్లోకి పోవటానికి రెడీగా ఉన్నది కదా. ఇది ఒక్కటి కింద రాస్తాను. 9 6 ఆర్ 54x ప్లస్ 9 6 ఆర్ 54 ఇంటూ 1 54. మీకు అర్థమైంది, ఇక్కడ ఏం చేశాను, 9ని ఇంటూ చేస్తూ ఎక్స్ ప్లస్ 1ని సెపరేట్ చేశాను. 9 6 ఆర్ 54 ఇంటూ ఎక్స్ 54x, 9 6 ఆర్ 54 ఇంటూ 1 54 ప్లస్ 9 ఇంటూ ఏ ప్లస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x. ఇప్పుడు చెప్పండి ఎవరెవరు క్యాన్సిల్ అవుతారు తెలుసుకుందామా. ఇదిగో ఇది 9, ఇది 9, 18 కదా, 9 రెండు ప్లస్లే కదా, 18 ఏ ప్లస్ బిఎక్స్ ఈ పవర్ 3x మైనస్ 18 ఏ ప్లస్ బిఎక్స్ ఈ పవర్ 3x 6b ఈ పవర్ 3x 6b ఈ పవర్ 3x. ఇప్పుడు చెప్పండి ఏం మిగిలింది చెప్పండి, ఇవే మిగిలినాయి మనకు కావాల్సిన చిట్టి ఆన్సర్ మిగిలింది. సో వై డబల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 54x ప్లస్ 36 అనగా 36 అనుకుంటున్నా, 6 రైట్ ఆన్సర్ అదే మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది కదా, అదే అండి నేను చెప్పింది. సో పెద్దగా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆన్సర్ మనకు తెలిసిపోతున్నాయి కదా, చిట్టి ఆన్సర్ వస్తుందని, అంటే ఈ పెద్దవాళ్ళలో ఎవరో పోతారని మనం ఊహించి ఇక మీకు సీక్రెట్ చెప్తాం, మళ్ళీ ఎవరికి చెప్పకండి. ఈ క్యాన్సిలేషన్ కొద్దిగా అటు ఇటు అయినా మనం క్యాన్సిల్ చేయొచ్చు, మనకు ఆన్సర్ ఏది రావాలో తెలుసు కదా, కాబట్టి ఆన్సర్ అది రప్పించవచ్చు. చిన్న ట్రిక్ ఎగ్జామినేషన్స్లో మీకు ఆల్రెడీ తెలిసిందే నేను చెప్పటం, కానీ అలా చేయకండి, అది చేయకండి, మీరు జెన్యూన్గా చేయండి, మళ్ళీ ఏం చెప్పానని చేయకండి. రైట్, దేని సంగతి కూడా చూద్దామా. ఏ y పవర్ 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇక్కడ కూడా మీరు ఇగో ఈ క్వశ్చన్లో ఏమన్నాడో ఆ పని మీరు చేయొచ్చు. y ఉంది, y డాష్ కనుక్కోవచ్చు, y డబల్ డాష్ కనుక్కోవచ్చు. మీరు 5y డబల్ డాష్ని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో y డాష్ని హోల్ స్క్వేర్ చేసినా అంతే వస్తుంది. మీరు కావాలంటే చేసి చెక్ చేసుకోవచ్చు, మీరు చేయండి. y ఉంది, వైని వై డాష్ చేయండి, వై డబల్ డాష్ చేయండి, 2 సార్లు డెరివేటివ్ చేయండి, కానీ ఇక్కడ మీకు బాగా లెంగ్దీ అవుతుంది ఆ ప్రాసెస్. ఇంకా మీకు స్మార్ట్గా సబ్స్టిట్యూషన్ కూడా వద్దు, అట్లాంటి సబ్స్టిట్యూషన్ల జోలికి మనం పోకుండానే, మనం అట్లా సబ్స్టిట్యూషన్ జోలికి పోకుండా ఇంకొక పని చేద్దాం. మీకు అడిగిన ప్రూవ్ చేయమన్న దాంట్లో ఎక్స్లు ఉన్నాయా, లేవు. ఇక్కడ మనకు ఒక క్లూ దొరుకుతుంది, ఇది మనకు ఎక్కడైనా సిచ్యువేషన్స్లో కూడా వాడుకోవచ్చు మీరు ఈ ఐడియా. సో ఎక్స్లే లేవు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 5, దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు మీరు ఆలోచించండి.
ఉన్న టర్మ్ని ఉన్నట్టే డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవాలంటే ఎన్ని డిఫరెన్షియేషన్ తర్వాత ఎక్స్ ఉండదండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక మొదటి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందండి? 5 ముందుకు వస్తుంది, ఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. రెండో డిఫరెన్షియేషన్లో ఏమొస్తుంది? 4 ముందుకు వస్తుంది, 20 అవుతుంది, ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? 360 అవుతుంది, ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 120 ఇంటూ ఎక్స్ ప్లస్ బి హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఉంటుంది. నెక్స్ట్ 120 ఇంటూ ఎక్స్, 120 ఇంటూ 120 అవుతుంది. అంటే కదా 1 2 3 4 5 డిఫరెన్షియేషన్ తర్వాత ఎక్స్ మాయమవుతుంది. కానీ మనకి ఇక్కడ అడిగింది వై డబల్ డాష్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్లోనే ఎక్స్ ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఎదురైతే ఇది మీకు ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే పని చేయమని కాదు, ఇది ఒక ఐడియా మీకు ఉపయోగపడుతుంది. ఈ 5ని ఇటు పంపించేయండి. ay/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి. రైట్ సైడ్ ఎక్స్పోనెంట్ ఉందా? లేదు. ఇప్పుడు ఆలోచించండి, మొదటి డెరివేటివ్లోనే ఎక్స్ పోతుంది. మొదటి డెరివేటివ్లోనే ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది, బికి 0. సో మొదటి డెరివేటివ్లోనే ఎక్స్ ఉండదు. సో అన్ని వైలల్లోనే ఉంటుంది, మనకు ఆన్సర్ వైలల్లోనే ఉండాలి. కాబట్టి ఇలా మనం ఆలోచించుకోవచ్చు. సో మరి 1/5 ఇద్దరికి సెపరేట్గా ఇచ్చేద్దామా? ఏ పవర్ 1/5 వై పవర్ 4/5 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి. ఓకే, 1/5 4కి ఇస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా, 4 ఇంటూ 1/5 4/5. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం, డిఫరెన్షియేషన్ చేద్దామండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. సో ఇది కాన్స్టెంటే కాబట్టి దీన్ని పట్టించుకోకండి. ఏ పవర్ 1/5 అలానే ఉంచి దీని సంగతి చెప్పండి. దీని డెరివేటివ్ ఎలా రాయాలి? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అయిపోయిందా? కాలేదు. మళ్ళీ వైని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కాదు కదా ఉంది, వై కదా ఉంది. వైని చూసి మనం ఎక్స్ అంటున్నాం, కానీ వాస్తవంగా అక్కడ ఉంది వై. కాబట్టి వైకి డెరివేటివ్ రాస్తే dy/dx, లేదా దాన్నే మనం వై డాష్ అంటాం. సో ఇది ఇంటర్నల్. రైట్ సైడ్ డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1, బీకి 0. అర్థమైందా? ఇక్కడ మీకు ఏం చేశాను, ఈ పార్ట్ కొద్దిగా ఎక్స్పోనెంట్స్ అన్ని క్లమ్జీగా కనపడతాయి. లాస్ట్కి వచ్చేసరికి అందరూ సెట్ అవుతారు అనుకోండి, అది వేరు విషయం. ఈ జర్నీలో కొద్దిసేపు ఓపిక పట్టండి. ఏ పవర్ 5 కాన్స్టెంట్ బయటపడేశాను. ఇది ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 చక్కగా అది రాశాను. కానీ అక్కడ ఎక్స్ కాదు కాబట్టి వైని మళ్ళీ డెరివేటివ్ చేయాలి కాబట్టి చేశాను. వైకి డెరివేటివ్ వై డాష్. రైట్. సో 4/5 కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా బయటపడేయండి. 4/5 ఇంటూ ఏ పవర్ 1/5 లోపల ఈ 4/5 మైనస్ 1ని సింప్లిఫై చేద్దాం. వై పవర్ 5 1s are 5 అండి. 4 - 5 అంటే -1/5 వస్తుంది. సో ఇది -1/5 ఇంటూ ఇది వై డాష్ ఈక్వల్ టు 1. ఇక్కడికి వై డాష్ కనపడుతుంది. జాగ్రత్త అండి, 1లు 1 డాష్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఓపెన్ చేస్తాను. వై డాష్ని ఇప్పటి నుంచి నేను కొంచెం ఇట్లా క్రాస్ కొడతాను. ఇది వై డాష్, లేకపోతే అది 1 అనుకుంటారు. రైట్, వై డాష్ వచ్చేస్తుంది. వై డబల్ డాష్ కనబడుతుంది కాబట్టి సెకండ్ డెరివేటివ్ చేద్దాం ఇప్పుడు మనం దీనికి. సెకండ్ డెరివేటివ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఇది కాన్స్టెంట్, దీన్ని మీరు పట్టించుకోకండి, దాన్ని అలానే ఉంచండి. చివరికి అది ఏమవుతుందో చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే పాపం వెళ్ళిపోతుంది. యూవీ రూల్, 2 ఫంక్షన్స్ కదా ఇది వై, ఇది వై డాష్. సో యూవీ రూల్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని పక్కన పెడదాం. వై పవర్ -1/5ని మనం ఏం చేయట్లేదు. వై డాష్కి డెరివేటివ్ వై డబల్ డాష్ అయిపోయింది. యూవీ రూల్లో వై డబల్ డాష్ అంటే మనకి 11 అయితే అనుకోరు కదా మీరు, వై డబల్ డాష్. సో యూవీ రూల్లో యూని పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేసింది. ఇప్పుడు వై డాష్ని పక్కన పెట్టి దీనికి డెరివేటివ్ చెప్పండి. వై పవర్ -1/5 మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ అనుకోండి. జాగ్రత్త, దీని ఎక్స్ పవర్ ఎన్ అనుకోండి. ఎన్ ఇంటూ అంటే -1/5 ముందుకు వస్తుంది. ఈ ఎన్ -1/5 ఇంటూ వై పవర్ -1/5 -1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. కానీ ఇది ఎక్స్ కాదు కదా, సో మళ్ళీ వైకి డెరివేటివ్ రాయాలి. వైకి డెరివేటివ్ మళ్ళీ వై డాష్. అండ్ రైట్ సైడ్ 1 కాబట్టి దీని డెరివేటివ్ 0. ఇక్కడొక్క పార్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. యూవీ రూల్లో యూని పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేసామా, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. వై డబల్ డాష్ కూడా ఇలానే కొడతాను, వై డాష్ కొట్టినట్టు కొడతాను. యూని పక్కన పెట్టి వీకి డెరివేటివ్ రాసామా, ఇబ్బంది లేదు. వై డాష్కి డెరివేటివ్ వై డబల్ డాష్ చక్కగా ఉంది. ఇప్పుడు వై డాష్ని పక్కన పెట్టాము, దీనికి డెరివేటివ్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 రాస్తూనే వైకి మళ్ళీ డెరివేటివ్ వై డాష్ రాయాలి. అప్పుడు ఈ టర్మ్లో ఇక్కడ వై డాష్లు రెండు నుంచి వై డాష్ హోల్ స్క్వేర్ వస్తుంది. మీకు ఆన్సర్లో వై డాష్ హోల్ స్క్వేర్ అవసరం ఉంది కదా. ఆన్సర్కి వెళ్ళి చూస్తుండండి, అప్పుడప్పుడు వచ్చేస్తున్నాం. ఇగో చెప్పాను పాపం వీళ్ళు మనల్ని ఏమనుకుంటా మనల్ని వెళ్ళిపోతారని. ఇదంతా కాన్స్టెంట్ మల్టిప్లికేషన్లో ఉంది. ఇటు వస్తే డివైడెడ్ బై 0 ఇది 4/5 ఇది. మీరు 5 రాయకుండా ఎందుకు రాశారు? ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ డివైడెడ్ బైలో రాయండి 0. లాస్ట్ ప్రాబ్లంలో సారీ అండి, లాస్ట్లో ఏదో క్యాలిక్యులేషన్ ఎర్రర్ జరిగినట్టు నాకు అనిపించింది. నేను అది తెలుసుకునే లోపు ఎర్రర్ చేశాను. చిన్న లాస్ట్లో ఏదో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎర్రర్ చేశాను. ఎంత అనుకున్నా మనకి నా కంట్రోల్ ఉండట్లేదు. ఆ చిన్న కరెక్షన్ ఏదో చేసుకోండి దయచేసి, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో ఇదంతా ఇటు వచ్చేసి ఇది కూడా 0 అయిపోయింది. సో ఇది లేదు ఇప్పుడు ఈ పార్ట్. ఇక్కడ రాస్తున్నాను y పవర్ -1/5 ఇంటూ y డబుల్ డాష్. ఇది -1/5 కదా. సో -1/5 ముందు రాస్తున్నాను. ఈ -1/5 ముందు రాస్తూ ఇదెంత అవుతుంది? y పవర్ -1/5 -1 -6/5 అవుతుంది. ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ సింప్లిఫికేషన్ మీకు అర్థమైనట్టయినా -1/5 ముందుకు వచ్చింది. y డాష్ హోల్ స్క్వేరు y పవర్ -1/5 -1 6/5 అయింది. సో ఈ నెగిటివ్ టర్మ్ రైట్ సైడ్ తీసుకొస్తాను. y పవర్ -1/5 ఇంటూ y డబుల్ డాష్ ఈక్వల్ టు 1/5 ఇంటూ y పవర్ -6/5 ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్. సో రైట్ సైడ్ వై డాష్ హోల్ స్క్వేరే ఉండాలి అన్నట్టుగా మనకి ప్రూఫ్ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ వై డాష్ హోల్ స్క్వేరే ఉంచుదాం, వీటిని పంపించేద్దాం. సో 1/5 ఇటు వస్తే 5 అవుతుంది. 5 ఇంటూ వై పవర్ -1/5 ఇంటూ వై డబల్ డాష్ బై అవుతుంది కదండి, ఇది వై పవర్ -6/5 ఈక్వల్ టు రైట్ సైడ్ సెట్ అయిపోయింది. మనకు కావాల్సిన సెట్ అయింది. సో లెఫ్ట్ సైడ్ సెట్ చేద్దాం. 5 ఉండాలి. క్వశ్చన్లో 5 ఉంది, మనకు 5 వచ్చేసింది. హ్యాపీ. ఇది వైనే ఇది వైనే, బేసెస్ సేమ్ ఉన్నాయి, డివైడెడ్ బైలో ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. వై పవర్ -1/5లో నుంచి -6/5ని సబ్ట్రాక్ట్ చేయాలి. జాగ్రత్త, ఇన్ని సబ్ట్రాక్షన్ ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, దీంట్లోంచి దీన్ని మళ్ళీ మైనస్ సింబల్ ఇంటూ వై డబల్ డాష్ ఈక్వల్ టు వై డాష్ హోల్ స్క్వేర్. సో మీరు ఆన్సర్ని చూసి చెప్పేయచ్చు. 5 తర్వాత ఏముంది? y, అంటే ఇది సింప్లిఫై చేస్తే 1 వస్తుంది. మీకు ఇక్కడ రాస్తున్నాను. -1/5 ప్లస్ 6/5 అవుతుందండి కదా. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో 6 - 1 5 అవుతుంది. 5/5 1 అవుతుంది. సో ఫైనల్గా ఇది y డబల్ డాష్ ఈక్వల్ టు వై డాష్ హోల్ స్క్వేర్. సో ఎక్కడ సబ్స్టిట్యూషన్ లేవు, క్యాలిక్యులేషన్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎంత ప్రాబ్లం? ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్. చెప్పండి, ఏం చేద్దాం? మీకేమనిపిస్తుంది? నాకు అదే అనిపిస్తుంది. వై డబల్ డాష్ కనుక్కుందాం. అంటే ముందే వై డాష్ కనుక్కొని ఉంటాం అప్పటికే. సో ఆ వై డాష్ని tan xలో మల్టిప్లై చేద్దాం. అలా tan x ఇంటూ వై డాష్ని తయారు చేద్దాం. వై అంటే ఇగో ఇదే క్వశ్చనే. దీన్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఇదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది. ముగ్గురిని కలిపితే టక్క 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 క్యాన్సిలేషన్ జరిగి 0 వస్తుంది. ఏదన్నా తేడా వస్తే మనం 0 తెప్పిస్తాం అవసరమైతే. ఆ సౌలభ్యం మనకుంది, ఆ ఫెసిలిటీ మనకుంది. అట్లా అనుకోవద్దు. మంచి స్టూడెంట్స్ అట్లా చెప్పరు, చేయరు. మంచి టీచర్ అట్లా చెప్పరు. నేను మంచి టీచర్ని కాదనుకోకండి, ఊరికే సరదా చెప్తున్నా. ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు అట్లాంటి చిన్న చిన్న మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటాయి. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వై డాష్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అన్నట్టు, ఈ సైన్ ఎక్సే ఎక్స్ అన్నట్టు. కాస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కూర్చోవాల్సిన దగ్గర వచ్చి ఇంకొక ట్రిగనామెట్రిక్ రేషియో సైన్ ఎక్స్ కూర్చుంది. సో చాలా జాగ్రత్త చేయాలండి. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు చెప్పండి, ఏం చేద్దాం మనం? ఏ కాన్స్టెంటే, కాస్ ఎక్స్ అనుకోవటమే ఫస్ట్ ముందు. దాన్ని అయితే అక్కడ లోపల ఎవరుంటే మనకెందుకు? కాస్ ఎక్స్ ఉంది, దానికి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్
ఎక్స్, ఎక్స్ అంటే ఇక్కడ సైన్ ఎక్సే ఉంది. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. బట్ ఎక్స్ ప్లేస్లో కూర్చున్న దాన్ని మళ్ళీ వదిలిపెట్టకూడదు కదా, డిఫరెన్షియేట్ చేయాలి కదా. అంటే సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? కాస్ ఎక్స్ వస్తుంది. అయిపోయింది. సో ఏ కాస్ ఎక్స్ అనుకొని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. అలాగనే ఇక్కడ కూడా బి సైన్ ఎక్స్ అనుకోండి, ఇదంతా సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లేస్లో ఉన్న ఈ సైన్ ఎక్స్కి డెరివేటివ్ మళ్ళీ కాస్ ఎక్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇది వై డాష్. ఓకేనా? వై డాష్ వై డాష్ వై డాష్ బాగుంది. వై డాష్ని tan xతో మల్టిప్లై చేసుకొని దగ్గర పెట్టుకుందాము. ముందే tan x ఇంటూ వై డాష్ అన్నాడు కాబట్టి దీన్ని tan xతో మల్టిప్లై చేసి దగ్గర పెట్టుకుందాం. ఓకేనా? మల్టిప్లై విత్ tan x. tan x ఇంటూ వై డాష్ ఈక్వల్ టు మైనస్ tan x ఇంటూ మల్టిప్లై చేస్తాను నేను డైరెక్ట్గా. నేను చిన్నపిల్లలాగా ప్రతి స్టెప్ ఎందుకు చెప్పండి, మీకు అర్థమవుతుంది. tan xని దీంతో మల్టిప్లై చేస్తాను, tan xని దీంతో మల్టిప్లై చేస్తాను. మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా tan xని, అంటే దీంతో ఇంటూ చేయాలి, దీంతో ఇంటూ చేయాలి. సో అదే చేసేస్తాను. మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఈ టర్మ్ని ఇంటూ tan x చేస్తున్నాను, ప్లస్ బీ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, నీకు కూడా tan xని మల్టిప్లై చేస్తుంది. రెండు tan xలు ఎక్కడ అనుకున్నారు? tan x లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి, tan x రైట్ సైడ్ ఉన్న అందరితో మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న అందరితో మల్టిప్లై చేయాలి, రైట్ సైడ్ ఉన్న అందరితో మల్టిప్లై చేయాలి. రైట్. మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ tan x, మళ్ళీ సైన్ ఎక్స్ అవుతుందండి. ఇది మీకు తెలిసిందే, సరదాగా చెప్తాం మళ్ళీ ఒకసారి. కాస్ ఎక్స్ ఇంటూ tan x అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి సైన్ ఎక్స్ మిగులుతుంది. ప్లస్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ tan x సైన్ ఎక్స్ వచ్చేసిందా? ఎవరిది ఎవరిది? వై డబల్ డాష్. tan x ఆఫ్ వై డబల్, వై డాషే వై డాష్. దీన్ని ఈక్వేషన్ 1 అందామా? వై డాష్ని 1 అందాం, వై డబల్ డాష్ని 2 అందాం. 2ని వాడదాం. మన వాడకం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా, లాస్ట్లో వాడుతుందండి. ఇప్పుడు వైతోనే మళ్ళీ వై డాష్తోనే పని వచ్చిందండి. మళ్ళీ ఈక్వేషన్ 1నే మనం పని చేసుకుందాం. ఇప్పుడు 1నే వై డాష్నే మళ్ళీ డెరివేటివ్ చేద్దాం. వై డబల్ డాష్ రావాలి కదా. సో 1ని చేస్తున్నాను నేను ఇక్కడ, డెరివేటివ్ చేస్తున్నాను. దీన్ని ఏం చేయట్లేదు, ఇక్కడికి అయిపోయింది. tan x ఇంటూ వై డాష్ అనే ఈ స్టోరీ ఇక్కడ క్లోజ్ అయింది. దీన్ని లాస్ట్లో వాడదాం మనం. మళ్ళీ దీంతోనే పని మొదలు పెడదాం ఇక్కడి నుంచి. సో కొద్దిగా కింద నుంచి రాస్తాను. దీనికి ఆగండి, కన్ఫ్యూజ్ కాకుండా దీనికి ఒక బాక్స్ కొట్టేస్తాను. చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు మా సార్లు ఆన్సర్ రాయగానే బాక్స్ కొట్టండి అనేవాళ్ళు, నీట్గా ఉంటుంది అని. మేమేమనుకునేవాళ్ళం అంటే ఆన్సర్ని చూసి కరెక్ట్ చేసేవాళ్ళు, దీని ఒక్కదాన్ని చూసి రైట్ మార్కులు వేస్తారేమో అని బాక్స్ కొట్టేవాళ్ళు. నీట్గా ఉంది యాక్చువల్గా అయితే. వై డాష్కి డెరివేటివ్ 1ని చేస్తున్నాను. వై డబల్ డాష్ ఈక్వల్ టు, డెరివేటివ్ చేశాను వై డాష్ని, వై డబల్ డాష్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని డెరివేటివ్ చేయాలి కదా, పార్ట్లుగా చూద్దాం. ముందు దీని వరకు చూద్దాం. దీని వరకు డెరివేటివ్ చేయాలి, దీని వరకు డెరివేటివ్ చేయాలి. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ కార్తీక దీపం 100th ఎపిసోడ్ చూద్దాం. 101 ఎపిసోడ్ 1 తర్వాత చూద్దాం. దీంట్లో ఇది ఒక ఫంక్షను, ఇది ఒక ఫంక్షన్. అంటే ఇక్కడ యూవీ రూల్ అప్లై చేయాల్సి వస్తుంది. యూని పక్కన పెట్టి వీకి డెరివేటివ్, వీని పక్కన పెట్టి యూకి డెరివేటివ్. అంటే యూని పక్కన పెట్టి వీకి డెరివేటివ్ చేసినప్పుడు ఒక టర్ము, వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేసినప్పుడు 2 టర్మ్స్. అంటే దీనికి 2 టర్మ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా యూవీ రూల్ ఉంది కాబట్టి దీనికి 2 టర్మ్స్, మొత్తం 4 టర్మ్స్ వస్తాయండి ఇప్పుడు వై డబల్ డాష్. ఓకేనా? ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఉంది మైనస్ ఏ ఇంటూ, చెప్పండి, యూవి దీని పక్కన పెట్టేద్దామా? సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ని పక్కన పెట్టండి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ని పక్కన పెట్టి కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ ఈసారి కాస్ ఎక్స్ని పక్కన పెట్టండి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్, మంచిగా ఆలోచించండి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది. ఎందుకు? సైన్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎలా చేస్తాం మనం? డెరివేటివ్ చేసేటప్పుడు సైన్ ఎక్స్ అనుకొని చేస్తాం. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, అండ్ సైన్ ఎక్స్కి మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కాబట్టి కాస్ ఎక్స్ వచ్చింది.
సార్. సో ఈ ఎపిసోడ్ అయిపోయింది. రండి ఇక్కడికి బి ఇంటూ ఇక్కడ కూడా సేమ్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ అని పక్కన పెట్టేద్దాం. అయితే కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఈసారి కాస్ ఎక్స్ని పక్కన పెట్టేద్దాం ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేయబోతున్నాం. జాగ్రత్త చూడండి, కాస్ ఎక్స్ అనుకొని చేద్దాం దీని డెరివేటివ్. కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ మళ్ళీ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. రైట్. సో వై డబుల్ డాష్ని కొంచెం రీసెట్ చేద్దాం. వై డబుల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏని కూడా లోపలికి మల్టిప్లై చేసుకుంటూ రాద్దాం. మైనస్ ఏ ఇంటూ ఇది ఇంటూ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, మళ్ళీ మైనస్ ఏ ఇంటూ ఇది కదా మైనస్ ఏ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఏని లోపలికి ఇంటూ చేశాను. ఇక్కడ బీని కూడా ఇంటూ చేద్దామా. బి ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్లో మైనస్ కనపడుతుంది కాబట్టి ముందే మైనస్ రాసేద్దాం. బి ఇంటూ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ కనిపిస్తుంది కాబట్టి మైనస్ రాసి బీతో మల్టిప్లై చేస్తున్నాం కదా, బీ రాసి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కూడా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ రాసి మిగిలిన సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ అలా రాయాలి. మన ఓపికకు మాత్రం కొన్ని వోల్టుల హై వోల్టేజ్ ఓపికలు కావాలి మనకి ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి ఇట్లా చూస్తే బోర్డుకి వెళ్ళి కాసులు సైన్లు ఏంట్రా హార్ట్ అటాక్లు హార్ట్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంత ఓపిక కావాలి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ వేరు, సైన్ ఎక్స్ వేరు. అయ్యా బాబాయ్ ప్రతి స్టెప్పు కేర్ఫుల్గా ఉండండి అంతే. ఇక్కడ కావాల్సింది ఓపికే. మీకు తెలియని కాన్సెప్ట్ ఏమీ లేదు, ఓపికనే టెస్ట్ చేస్తుంది. అదే కదా మనకి తక్కువ. ఇప్పుడున్న జనరేషన్కి తక్కువ ఏంటి అంటే ఓపిక. అయిపోయిందా? వై డబల్ డాష్ అయిపోయిందా? సో వై డబల్ డాష్ రెడీగా ఉంది. టాన్ ఎక్స్ ఆఫ్ వై డాష్ రెడీగా ఉంది. ఇక్కడ ఇది కూడా కావాలి కదా మనకి. వైని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయమన్నాడు. నేను ఇక్కడ రాసేస్తాను ఒకసారి చూడండి. వై డబల్ డాష్ కింద ఈ టాన్ ఎక్స్ ఆఫ్ వైని రాస్తాను. టాన్ ఎక్స్ ఆఫ్ వై డాష్ అని రాస్తాను. టాన్ ఎక్స్ ఆఫ్ వై డాష్ ఎవరండి? మైనస్ ఏ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా? టాన్ ఎక్స్ ఆఫ్ వై డాష్ అని రాశాను. నెక్స్ట్ వై కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాను. అంటే అర్థం ఏంటి? వైని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. వై అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, దీన్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయండి. వైని కాస్ స్క్వేర్ ఎక్స్తో ఇక్కడైనా రాశానా నేను? వై ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇది ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇది ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంతే. ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయటం అంతే ఇది. సో దాన్ని ఇక్కడ రాసేస్తున్నాను. వై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో మూడు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేయండి. వై డబల్ డాష్ ప్లస్ టాన్ ఎక్స్ ఆఫ్ వై డాష్ ప్లస్ వై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ కళ్ళు మూసుకొని క్యాన్సిల్ చేయొచ్చు, కానీ పద్ధతిగా చేద్దాం. మనం ఇంత కష్టపడి ఎందుకు చేయాలి? మనం ఏదో తప్పు చేసినట్టు చూసి చేద్దాం. ఇగో ఈ రెండు క్యాన్సిల్ కాబట్టి చెక్ చేసుకోండి. సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్, సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్, ఏ మైనస్ ఏ. కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్, కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ బి ప్లస్ బి అయిపోయింది. కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఏ, మిగిలినది కూడా పోతుంది. ఆ విధంగా 0 వచ్చింది. ఓకేనండి, బాగుందా ఈ ఎక్సర్సైజు? సరదాగా మంచిగా ఉంది ఎక్సర్సైజ్, బాగుంది ప్రాక్టీస్కి. ఇంకొక బిట్ అయితే మనకు డెరివేటివ్స్ చాప్టర్ క్లోజ్. ఓకే, కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.